పర్టికులర్‌గా ఈరోజు మ్యూచువల్ ఫండ్స్ పరిస్థితి ఏంటి? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఏ విధంగా ఉంది పనితీరు? మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ అయితే బానే ఉందండి. ఇప్పుడు మార్కెట్ మనం చూసుకుంటే పాజిటివ్‌లోనే వెళ్తుంది కాబట్టి లాస్ట్ 3, 4 డేస్ నుంచి కూడా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ గివింగ్ వెరీ గుడ్ రిటర్న్స్. అండ్ ఎస్పెషల్లీ సెక్టార్ వైస్ మనం మాట్లాడుకోవచ్చు. ఐటీ సెక్టార్ గాని, రియాలిటీ గాని, డిఫెన్స్ సెక్టార్ మీరు వేటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే దాని మీద, ఏ సెక్టార్ మీరు చూస్ చేసుకున్నారు అనే దాని మీద అది డిపెండ్ అయి ఉంటుంది. అలా కాకుండా ఇండెక్స్ ఫండ్స్ చూసుకుంటే లార్జ్ క్యాప్ ఇండెక్స్ కానీ, స్మాల్ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ కానీ ఈ సెక్టార్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మనకి ఇండెక్స్ని బట్టి పాజిటివ్గానే మూవ్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఎస్ఐపిస్లో కంటిన్యూ చేసేవాళ్ళు మీరు కంటిన్యూ చేయొచ్చు. లంసమ్స్ అయితే కనుక ఇంకా కొంచెం హోల్డ్ చేస్తే బెటర్. అంటే మీ దగ్గర ఉన్న టోటల్ మనీని ఒకేసారి ఇన్వెస్ట్ చేయొద్దు. లంసమ్ను మీరు పార్షల్గా లైక్ పార్ట్ వైజ్ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు దాని రిలేటెడ్ గుడ్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్ఐపి మోడ్లో చేసే వాళ్ళు అయితే కనుక కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఎస్ఐపి అనేది మోర్ దాన్ 5 years ఆర్ 7 years లాంగ్ టర్మ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి మీరు చేయొచ్చు. అండ్ స్టాక్ మార్కెట్ అప్ అవుతుంది, స్లో అవుతుంది, లేదంటే డౌన్ అవుతుంది, ఈ రిలేటెడ్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు పెద్దగా అబ్జర్వ్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే మార్కెట్ అనేది అప్ అవుతుంది, డౌన్ అవుతుంది. బట్ ఎట్ ద ఎండ్ మనం చూసుకుంటే లాస్ట్ 10 years, 20 years, 30 years డేటా మార్కెట్ ఫైనల్గా అప్వర్డ్స్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. సో షార్ట్ టర్మ్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ లాంగ్ టర్మ్లో ఇది ఫైనల్గా అప్వర్డ్స్ మూవ్ అవుతుంది కాబట్టి మీరు దాని రిలేటెడ్ ప్రాపర్గా రైట్ ఫండ్స్ చూస్ చేసుకుని ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం మార్కెట్ బెంచ్ మార్క్ని క్రాస్ చేయొచ్చు. అండ్ మార్కెట్ బెంచ్ మార్క్ క్రాస్ అయిందంటే ఆటోమేటిక్గా మనం పాజిటివ్ రిటర్న్స్ వస్తున్నట్టే. సో యూజువల్గా కొన్ని స్టాక్స్ అయితే 10%, 20%, 10 to 15% ఒక కైండ్ ఆఫ్ సెక్టర్ అనేది రన్ అవుతుంది. 15 to 24% దాకా కొన్ని సెక్టర్స్ రన్ అవుతున్నాయి. సో కానీ ఏంటంటే దానికి రైట్ టైం అయితే ఇచ్చి మ్యూచువల్ ఫండ్స్ ప్రాపర్గా ఫండ్ సెలెక్షన్ చేసుకుని మేనేజ్ చేసినట్లయితే మీకు గుడ్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఓకే, చిన్న ఇన్వెస్టర్లు ఎస్ఐపిలో ప్రజెంట్ పెట్టుబడులు పెంచుతున్నారంటారా? ఎస్ఐపిస్లో అయితే కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లో అనేది బాగా పెరుగుతుందండి. సో చిన్న ఇన్వెస్టర్స్ సపోర్ట్ మూలంగానే యాక్చువల్గా డిఐఎస్ ఇన్ఫ్లోస్ అనేది బాగా ఎక్కువైనాయి. సో ఇదివరకు ఏంటంటే పెద్ద నాలెడ్జ్ అనేది ఉండేది కాదు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే టూ మచ్ రిస్కీ అని చెప్పి ఆ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండేవాళ్ళు ఈక్విటీ మార్కెట్స్. బట్ ఈ రోజుల్లో మనం చూసుకుంటే కనుక ఈవెన్ హైదరాబాద్ మార్కెట్ యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్ మనం ముంబై అనేది టాప్లో ఉంది. ముంబై తర్వాత కొన్ని నార్త్ రిలేటెడ్ కొన్ని సిటీస్ ఉన్నాయి, లైక్ ఢిల్లీ కానీ లేదంటే అదర్ కొన్ని సిటీస్ ఉన్నాయి. దాని తర్వాత హైదరాబాద్ అనేది మంచి బాగా జరుగుతూ ఉంది ట్రేడింగ్ అనేది. ఈవెన్ రీసెంట్ రిపోర్ట్స్లో చూసుకుంటే కనుక హైదరాబాద్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ లేదంటే ఆంధ్ర తెలంగాణ రీజియన్స్ నుంచి ఎస్ఐపి ఇన్ఫ్లోస్ అనేవి చాలా బాగా పెరిగినట్టు అండ్ ఐ థింక్ 0.9% దాకా గ్రోత్ ఉన్నట్టు చాలా రీసెంట్ రిపోర్ట్ ఒకటి వచ్చింది. సో దాన్ని బట్టి మనం చూసుకుంటే కనుక చిన్న ఇన్వెస్టర్స్ మార్కెట్స్ని బిలీవ్ చేయడం, ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఆ రిలేటెడ్ సపోర్ట్ ఉండడం మూలంగానే మార్కెట్ అనేది ఫుల్గా పాజిటివ్లోకి వెళ్తూ ఉంది. అండ్ తగినన్ని డిఐఎస్ ఇన్ఫ్లోస్ అనేది బాగా జరుగుతుంది. సో మనం అక్కడ ఒక వేవ్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే కనుక కరోనా తర్వాత చాలామంది ట్రేడింగ్లోకి వెళ్ళడం మొదలుపెట్టారు. అండ్ చాలామంది మనీ లూజ్ అవడం జరిగింది ట్రేడింగ్. సో ఈవెన్ మన ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ట్రేడింగ్లో ఫుల్ డబ్బులు వస్తాయని చెప్పి ఏదైనా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబర్స్ కానీ ట్రేడింగ్లో బాగా డబ్బులు వస్తాయని చెప్పి బాగా వీడియోలు అనేది ఎక్కువ చేయడం, దాని మీద అట్రాక్ట్ అయ్యి చాలామంది చిన్న ఇన్వెస్టర్స్ ట్రేడింగ్లోకి వెళ్ళడం, అందులో 1 lakh, 5 lakh, 10 lakh ఇలా డబ్బులు లూజ్ అవడం అనేది జరిగింది. అండ్ ఫైనల్గా అర్థమైంది ఏంటంటే ట్రేడింగ్లో ఆ టైం పెట్టి ఆ రిలేటెడ్ స్కిల్ నేర్చుకుని దాని తర్వాత ఇన్వెస్ట్ చేస్తేనే దానిలో డబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది చాలామందికి అర్థమైంది. సో ఆ టైం లేని వాళ్ళు లేదంటే ఆ స్కిల్ రిలేటెడ్ నేను ఇంక నేర్చుకోలేను లేదంటే దీని మీద నాకు ఇంకా పాజిటివ్గా వెళ్ళట్లేదు అని అనుకున్న వాళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేశారు. ఇది ఈ 5 yearsలో బాగా రియలైజేషన్ వచ్చింది పీపుల్కి. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిస్లో డిసిప్లిన్కి ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేశారు కాబట్టి లైక్ ఇది పాజిటివ్ మూమెంటం అని అనుకోవచ్చు. అండ్ ట్రేడింగ్ని గ్యాంబ్లింగ్ లాగా కాకుండా స్ట్రాటజీ వైజ్ ట్రీట్ చేయడం అనేది స్టార్టింగ్ అనేది జరిగింది ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే.